నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా పోలీసులు కృషి చేయాలి. ప్రొబేషనరీ ఐపీఎస్లకు ప్రధాని మోదీ మార్గనిర్దేశం. వైద్యులు ఆరోగ్యంపై దృష్టి సారించాలి. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్న గవర్నర్ తమిళిసై. రాష్ట్రంలో దండిగా కురిసిన వానలతో జోరుగా వ్యవసాయ పనులు. పలుచోట్ల మహిళా కూలీలు లేక నాట్లు వేస్తున్న పురుషులు. అభివృద్ధి గుర్తింపునకు దూరంగా కిల్లా రామాలయం. కాకతీయులు నిర్మించిన ఏకైక వైష్ణవాలయంగా ప్రసిద్ధి. కృష్ణా పరివాహకంలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 4 లక్షలకు పైగా క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. ఇదే జోరు ఉంటే నాగార్జున సాగర్ మరో 3 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,77,000 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. జలాశయం 47 గేట్లు ఎత్తి 4,73,674 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జూరాల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.46 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల నుంచి విడుదల అవుతున్న పరిమాణం కంటే దాదాపు 80,000 క్యూసెక్కులు అధికంగా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 5,59,057 క్యూసెక్కులు వస్తుండగా 5,34,189 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 207.41 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తి కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి 4,54,207 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. సాగర్ నుంచి 36,124 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 569.1 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట నీటి నిల్వ 312.045 టీఎంసీలకు గాను ప్రస్తుతం 254.31 టీఎంసీలుగా ఉంది. దాదాపు మరో 50 టీఎంసీల వరద వస్తే సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరనుంది. తమ గ్రామంలో విద్యుత్ టవర్లు వేయొద్దంటూ మహిళలు కందెర్ర చేశారు. ఆగ్రహంతో విద్యుత్ టవర్ల కోసం వేస్తున్న ఫౌండేషన్లను కూల్చేశారు. రంగారెడ్డి జిల్లా యాచార మండలం తక్కళ్లపల్లిలో విద్యుత్ టవర్ల కోసం ఫౌండేషన్లు ఏర్పాటు చేస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. తమ ఊరిలో టవర్లు వేయొద్దంటూ ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 33 kV లైన్లు వేయవద్దని మహిళలంతా కలిసి ఫౌండేషన్ టవర్లను కూల్చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూజేఏసీ నిరుద్యోగ భరోసా యాత్రకు సిద్ధమైంది.
ఆగస్టు 6న ఉస్మానియా నుంచి వనపర్తి వరకు తలపెట్టిన నిరుద్యోగ భరోసా యాత్ర పోస్టర్ను గన్ పార్క్ వద్ద ఆవిష్కరించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో 2 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టిబెట్టాయి. మార్సర్ అటవీ ప్రాంతంలో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రముఖలు కాల్పులకు దిగబడ్డాయి. వెంటనే స్పందించిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో 2 ముష్కరులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదులు ఆల్ట్రాస్ సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు 3,16,13,993కు పెరిగాయి. కోవిడ్తో మరో 593 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాలు 4,23,810కి చేరాయి. కరోనా నుంచి మరో 37,291 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 3,07,81,263 మంది వైరస్ను జయించారు. దేశంలో ప్రస్తుతం 4,08,920 కరోనా క్రియాశీల కేసులున్నట్లు ప్రకటించిన కేంద్రం ఇప్పటి వరకు 46,15,18,479 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వి కోవిడ్ టీకాల మిశ్రమ డోసు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదంటూ ఓ అధ్యయనం మధ్యంతర ఫలితాలు వెల్లడించింది. టీకా పొందిన వారిలో ఇన్ఫెక్షన్ రావడం వంటి పరిణామాలు లేవని స్పష్టం చేసింది. మిశ్రమ డోసు వల్ల వైరస్పై రోగ నిరోధక శక్తి మరింత కాలం పనిచేసే అవకాశాలున్నట్లు అజర్బైజాన్లో పరిశోధకులు తెలిపారు. 2021 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ అధ్యయనంలో 50 మందిపై ప్రయోగాలు చేసింది. ఈ అధ్యయన సమాచారాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఇతర భాగస్వాములు ఆగస్టులో ప్రచురించనున్నారు. కరోనా వైరస్ కొత్త రకాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వేర్వేరు టీకా తయారీదారుల మధ్య భాగస్వామ్యాలు అవసరమని పరిశోధకులు సూచించారు. వేర్వేరు టీకాలను మిశ్రమ డోసులుగా ఇవ్వడం కూడా మహమ్మారిపై పోరులో కీలకమని పరిశోధకులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలన యంత్రాంగంలో మరో భారతీయ అమెరికన్కు స్థానం లభించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు అమెరికా రాయబారిగా భారతీయ మూలాలున్న వ్యక్తిని బైడెన్ నామినేట్ చేశారు. ఇండో అమెరికన్ అయిన రషీద్ హుస్సేన్ను నామినేట్ చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ప్రస్తుతం హుస్సేన్ అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఓ విభాగానికి డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. అగ్రరాజ్య చరిత్రలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ సంస్థకు నామినేట్ అయిన మొదటి ముస్లిం వ్యక్తి హుస్సేన్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. బైడెన్ ప్రభుత్వం అన్ని మతాల వారి విశ్వాసాలకు తగిన ప్రాధాన్యతను ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. కూలీ చేసి దాచుకున్న డబ్బులు ఎలుకలు కొరికేసిన ఘటన యాదాద్రి జిల్లా లక్ష్మీదేవి కాల్వలో చోటు చేసుకుంది. వృద్ధురాలు కోలుగూరి లక్ష్మి రోజు కూలికి వెళ్లి కూడబెట్టిన 5,000 రూపాయలను బీరువాలో దాచుకుంది. 3 నెలల తర్వాత చూడగా ఎలుకలు కొరికేశాయి. ఇన్నాళ్లు కష్టపడి దాచుకున్న డబ్బులు చెల్లవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటోంది. ఆలేరులోని డయాలసిస్ కేంద్రం స్థానికంగా ఉండే మూత్రపిండ వ్యాధిగ్రస్తుల పాలిట వరంగా మారింది. గతంలో రక్తశుద్ధి కోసం హైదరాబాద్, వరంగల్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటైన డయాలసిస్ కేంద్రంలో ఏడాది నుంచి స్థానిక రోగులు సేవలు పొందుతున్నారు. మూత్రపిండ వ్యాధిగ్రస్తుల అవస్థలు మాటల్లో చెప్పలే. ఓవైపు అనారోగ్యంతో బాధపడడంతో పాటు మరోవైపు డయాలసిస్ చేయించుకోవడం పెద్ద సమస్యగా ఉంటుంది. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య కారణంగా అనేక మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. అలాంటి వారి కష్టాలను చూసిన ప్రభుత్వం స్థానికంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటైన భగవాన్ మహావీర డయాలసిస్ కేంద్రం ఏడాది నుంచి యాదాద్రి, జనగామ జిల్లాకు చెందిన రోగులు సేవలు పొందుతున్నారు.
జిల్లాలోని మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగుడి సునీత స్వచ్ఛంద సంస్థల సహకారంతో సుమారు 40 లక్షలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. అవసరమైన వసతులు సమకూర్చారు. గతేడాది జూన్ 28న ప్రారంభమైన ఈ కేంద్రంలో రోజుకు 3 విడతల్లో దాదాపు 60 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఏ విధంగానైనా డయాలసిస్ పేషెంట్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. వారిని కలిసి వారిని రిక్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన వసతులన్నీ కూడా అందించి మెయింటెనెన్స్ అనేది జైన్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా ఒప్పందం చేసుకొని ఆలేరు హెడ్ క్వార్టర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ సెంటర్ని ప్రారంభించి సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఇప్పటికీ 60 మంది పేషెంట్లకి రెగ్యులర్గా ఆ స్లాట్ ప్రకారం రెగ్యులర్గా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. మూత్రపిండ సంబంధిత వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవాలంటే ఒకసారికి 2,500 ఖర్చవుతోంది. తీవ్రతను బట్టి ఒక రోగి నెలలో 1 నుంచి 6 సార్లు డయాలసిస్ చేయించుకుంటారు. రోగులకు రవాణా ఖర్చులు అదనం. ఈ డయాలసిస్ కేంద్రం స్థానికంగా ఉండడంతో పాటు ఉచిత సేవలు అందడంతో రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా యాయిరుగుట్ట అక్కడి నుంచి వస్తున్నాడు పట్నం పోగా ఇద్దరం పోయేది. ఇప్పుడు ఒక్కరమే పోతున్నాం, ఒక్కరమే వస్తున్నాం. బస్సు కోతా బస్సుకు వస్తా యాయిరుగుట్ట నుంచి. ఇప్పుడైతే అందుబాటులో మంచిగా ఉంది, దగ్గర ఉంది, మాకు అన్ని మంచి సవలతులు ఉన్నాయి. పైసలు ఎక్కువ ఖర్చు అయ్యేది అప్పుడు పోతే, ఇప్పుడు పైసలు కూడా తక్కువ అవుతున్నాయి. ఓసారి లాక్డౌన్ అయితే ఏదైనా కట్టుకొని పోవాలంటే 3-4 వేలు అడిగినారు ఒక్కొక్కరు. అట్లు కూడా మస్తు ఇబ్బంది పడ్డాం. అప్పుడు కూడా ఇక్కడ అయినాక అయితే ఇబ్బంది ఏం లేదు, మంచిగా చూస్తున్నారు. ముందుకు ఆదిత్య హాస్పిటల్ పోతున్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడు హాయిగా వస్తున్నాము. ఆరోగ్యశ్రీలో నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది. డబ్బులు కూడా ఏం ఖర్చు కావట్లేదు. బ్లడ్ ఇంజెక్షన్లు, ఐరన్ ఇంజెక్షన్లు కూడా ట్రస్ట్ వాళ్ళే ఇస్తారు. మేము పేషెంట్లుగా కోరుకునేది ఏంటంటే పెన్షన్ ఇంపార్టెంట్. మాకు మెడిసిన్ టాబ్లెట్లకు దీనికి ఇబ్బంది అవుతుంది. పెన్షన్ ప్రభుత్వం కల్పిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. నేను ఇంత ముందుకు హైదరాబాద్ పోయినప్పుడు చాలా ఖర్చు అయ్యేది. ఇక్కడికి వచ్చినాక 50 రూపాయలతో అయిపోతుంది. మాకు మంచిగానే ఉన్నా, ఒక్కడనే వస్తున్నా, బండి మీద వస్తున్నా, చేసుకొని పోతున్నా సార్. శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అసెంబ్లీ కోటాలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలను కరోనా కారణంగా ఈసీ గతంలో వాయిదా వేసింది. జూన్ 3వ తేదీ నుంచి ఆ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కోవిడ్ ఉధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈసీ లేఖకు సమాధానమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 600కు పైగా నమోదు అవుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియకి ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సబబు కాదని వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం పంపింది. గాంధీభవన్లో కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మేము యాక్ట్ కింద తీసుకొచ్చినాము. జనవరి 24, 2013లో ఎవరు మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దానికి కూడా మేము చాలా ఫైట్ చేసి మేము తీసుకురావడం జరిగింది. 2017 వచ్చే వరకు అఫ్కోర్స్ మా గవర్నమెంట్ లేదు. అప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మా సబ్ ప్లాన్ని మార్చుతానన్నారు, కానీ ఏమీ పెద్దగా మార్చలేదు. ఒకటే ఇష్యూ అందులో తెచ్చారు, బ్రాట్ ఫార్వర్డ్, అంటే మిగిలిపోయిన డబ్బులని బ్రాట్ ఫార్వర్డ్. అది కూడా జరగటం లేదు. ఇప్పుడు సబ్ ప్లాన్ విషయంగానే వెళ్దామంటే సబ్ ప్లాన్ ఫండ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అంటారు వాటిని. గత 7 సంవత్సరాలుగా 85,913 85,913 క్రోర్స్ కేటాయింపు జరిగాయి. ప్లీజ్ అంక్షలు కరెక్ట్గా రాసుకోండి, లేకపోతే దీన్ని కాపీలు ఏమైనా చేయించి మీకు తర్వాత పంచుతాం కూడా. 7 yearsలో 85,913 crores దానికి కేటాయించారు ఈ సబ్ ప్లాన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. ఖర్చు ఎంత చేశారు? మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దీని మీద చాలాసార్లు అడగడం జరిగింది. 30 to 40% ఖర్చు అవుతాయి మా ఫండ్స్. ఆ విధంగా ఖర్చు అయింది
ఓన్లీ 47,685. 85,000, 47,000. రిమైనింగ్ మనీ అంటే 38,000కి చిల్లర వస్తుంది. 38,228 వస్తుంది. మరి ఈ 38,000 ఎక్కడ పోయింది? 38,000ని, ఈ డబ్బుని ఎక్కడ వాడినారు? ఇది మా క్వశ్చన్. ఇప్పుడు వేర్ ఇస్ ద రిమైనింగ్ ఫండ్ గాన్? అది మళ్ళా మాకు వాడినారా లేదా? దాని దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? దాన్ని బ్రాడ్ ఫార్వర్డ్ చేశారా సబ్ ప్లాన్ కింద? అవన్నీ ఏమీ ఎవ్వరికీ తెలియదు. సబ్ ప్లాన్లో మీరు చదివితే ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ కూడా దాంట్లో వాళ్ళది కూడా ఉంది. దీంట్లో ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది, అది తరచుగా కలవాలి. డిపార్ట్మెంట్లను కలిపి ఒక నోడల్ కమిటీ ఉంటుంది, అది ఎవ్రీ 3 months కలవాలి. అవన్నీ కలవటం లేదు. ఏపెక్స్ కౌన్సిల్ అని ఉంది. ఆ ఏపెక్స్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారే దానికి చైర్మన్ అవుతారు. కానీ ఇంతవరకు చైర్మన్ ఎవరిది? ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకుంటా బిజీగా ఉంటే ఇంకెవరైనా చైర్మన్ పెడతారేమో అనుకుంటే దానికి చైర్మన్ ఇంకా కూడా నియమించలేదు. ఆ కమిటీ మీటింగ్స్ కూడా ఏమీ జరగటం లేదు. అంటే ఒక సబ్ ప్లాన్ని యాక్ట్ కింద తెచ్చి మరి ఈ విధంగా దాన్ని నిర్వీర్యం చేస్తూ దళితులకు ఇప్పుడు 2 లక్షలైనా 1 లక్ష అయినా నేను పెడతా అంటున్నారు కోట్లు, వాళ్ళకి కేటాయించే డబ్బునే మీరు ఎందుకు ఖర్చు చేయటం లేదనేది నా ఒక ప్రశ్న. ఇది ఒక ముఖ్యమైన అంశం. సెకండ్, సబ్సిడీస్ ఉన్నాయి, చిన్న చిన్న మొత్తాలు 25,000 నుంచి ఒక 50,000 వరకు, 1 లక్ష వరకు వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. అది ఎప్పటి నుంచో మా సమయం నుంచే నడిచి వస్తూ ఉంది. ఆ ఒక సబ్సిడీస్ కూడా ఈ చిన్న ఆంటర్ప్రినర్స్ ఏదో చిన్న వ్యాపారం మేము చేసుకుంటాము అనేసి వాళ్ళు ఎన్నిసార్లు లోన్లకు అప్లికేషన్స్ పెట్టమని వీడు ప్రతి ఏటా అడుగుతా, కానీ అప్లికేషన్స్ పెట్టిన వాటి గురించి మాత్రం ఇంప్లిమెంటేషన్ చాలా 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 దారుణంగా ఉంది. ఇప్పుడు ఆ మొత్తం చూపించాలంటే మీకు లాస్ట్ 5 yearsలోనే, 7 years కూడా కాదు, 5 yearsలో 5,33,812 టు బి ఎగ్జాక్ట్. 5,33,000 అనే ఫిగర్ అని పెట్టుకోవచ్చు. 5,33,000 చిల్లరగా అప్లికేషన్స్ వస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని మంజూరైనాయి? మంజూరైనవి చూస్తే 1,16,700, 1,16,752 టు బి ఎగ్జాక్ట్. మరి ఏంది మీరు రైతు దళిత బంధు అంటున్నారు, పరిశ్రమలకి పెట్టుకోండి మేము సహకరిస్తామని అంటున్నారు, 10 లక్షలు ప్రతి ఒక్కరికి మేము మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని గొప్పగా చెప్తున్నారు. హుజూరాబాద్ వరకేనేమో ఇదంతా. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఏళ్లగా ముందటి నుంచి ఉన్నటువంటి సబ్సిడీస్ ఒక సిస్టమ్ ఉంది, ఒక స్కీమ్ ఉంది. ఈ పేద దళితుల పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న ఇండస్ట్రీస్ మేము పెట్టుకుంటామని అప్లికేషన్స్ ఇస్తే ఒక 50 లక్షలు, 50,000 నుండి 1 లక్ష కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుంది ఇంతమందికి. సో ఆ ఫిగరే చెప్తుంది, నేను ఎవరిని ఏమనాలా అవసరం లేదు. ఆ తర్వాత ఒక జియో తీసుకొచ్చారు, జియో నంబర్ 29, GOMS 29 డేటెడ్ 26 May 2017. ఆ జియో కూడా నా దగ్గర ఉంది. ఈ జియోలో ఇది మేము కూడా అనుకునేంటివి. యాక్చువల్లీ ఫస్ట్ జియో నంబర్ 52 కేమ్ ఇన్ 2000 ఓన్లీ. దాన్ని వీళ్ళు కాస్త మార్చి ఆ జియోలో ఏమన్నారంటే ఈ ఒక పేద దళిత వర్గాలకి చెందినటువంటి SC STలే కాక ఉప్పర, వడ్డెర వీళ్ళకంతా గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్ ఇవ్వాలి అన్నారు. వీళ్ళని కూడా ఆర్థికంగా మనం బలపరచాలి అని చెప్పేసి ఆనాటి వీళ్ళు తెచ్చినటువంటి జియోలో అది ఏమీ జరుగుతాం లేదు, ఏమీ షేర్ వస్తాం లేదు కాంట్రాక్ట్స్లో SCలకి. సో ఆ ఒక పాయింట్. ఇవన్నీ నీకు ఆల్రెడీ ఉన్నాయి. ఉండిన తర్వాత ఎందుకు ఈ దళిత బంధు అని కొత్తగా ఒక అనవసరమైనటువంటిది తీసుకొచ్చి 10 లక్షలు
పెట్టుకోమనండి వాళ్ళకు, అప్పటి నుంచి ఇవ్వాల్సింది. ఇవన్నీ క్లియర్ చేయమనండి, నేను అడిగేది అదే. నువ్వు ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇవన్నీ క్లియర్ చేయాలి మీరు. బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఏమీ క్లియర్ కావటం లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించడం లేదు. వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్? ఎవరైనా అడిగితే వాడి మీద కక్ష. సో నోరు మూసుకొని పడి ఉన్నారు చాలామంది ఎస్సీలు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అడిగే ఒక శక్తి కూడా వాళ్ళకి రాకుండా పోయింది. ఇంకో ముఖ్యమైన అంశము భూ పంపిణీ, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది వాళ్ళకు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని గొప్పలు చెప్పుకున్నారు. ఇట్స్ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎంత మంచి ఫ్లాగ్షిప్ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మా ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? ఎస్సీ పాపులేషన్ 54 lakhs చేంజ్ ఉంది. వీఆర్ క్లోజ్ టు 17% ఇన్ ద పాపులేషన్. మరి అట్లాంటప్పుడు 3 ఎకరాలు ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి ల్యాండ్లెస్ పువర్కి మేము ఇస్తాము అన్నారు. మంచి విషయమే. ఎంత ముచ్చటపోయినారో మా ఎస్సీలు, అంత పేదవాళ్ళు. 3 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి ఎస్సీ ఫ్యామిలీస్, ల్యాండ్లెస్ ఫ్యామిలీస్. ల్యాండ్లెస్ పువరు ఈ 54 lakhsలో 3 lakhs అస్సలు 1 సెంట్ ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తామని ఆర్భాటంగా ప్రచారాలు చేసి ఆ తర్వాత 3 లక్షల ఫ్యామిలీస్కి ఇచ్చింది ఎంత? 6,662 ఫ్యామిలీస్కే ఇవ్వడం జరిగింది. 6,662 ఫ్యామిలీస్కి ఇచ్చిన తర్వాత 3 లక్షల్లో అది ఏంది లెక్క? ఆ తర్వాత ఎంత ఇచ్చారు? 16,500 ఎకరాలు ఇచ్చారు. యాక్చువల్ ఫిగర్ ఇస్ 16,544 acres. ఈ లాస్ట్ 7 yearsలో దాని ఊసే లేదు. దళిత బంధు అన్నప్పుడు దళితులకి అన్యాయం నీ ఒక గవర్నమెంట్లో జరుగుతుంటే ప్రామిస్ చేసినవి, వాగ్దానం చేసినటువంటివి, ఆ విధంగా మీ ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలని మీరు పట్టించుకోకుండా ఇప్పుడు దళిత బంధు అని చెప్పేసి ఒక 400 మందిని పిలిపించుకొని భోజనాలు పెట్టినారు. కానీ దానికి ఈ ఫాలో అప్ ఎందుకు లేదు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. ఇది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో నూతనంగా నిర్మించిన పోకర్నా స్టోన్ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. షాద్ నగర్ గౌరవనీయులు అంజయ్య యాదవ్ గారు, ఆనరబుల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విప్ పెద్దలు దామోదర్ రెడ్డి గారు, ఆనరబుల్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ మహబూబ్ నగర్ గౌరవనీయులు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, మరొక శాసన మండలి సభ్యులు మిత్రులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, అదే రకంగా ఈరోజు ఇక్కడ అందరం కూడా కూర్చున్నాము అంటే ఈ కార్యక్రమానికి మనను ఆహ్వానించి ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఫ్యాక్టరీని, ఇంజనీర్డ్ స్టోన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన పోకర్నా గ్రూప్ చైర్మన్ గౌరవనీయులు గౌతమ్ చంద్ జైన్ గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ పోకర్నా గ్రూప్ who are all gathered here, to their business partners, to their friends, to their family, స్థానిక ప్రజాప్రతినిధులైన మా గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీకి, జెడ్పీటీసీ గారికి, పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ యాజమాన్యానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. గౌరవనీయులు గౌతమ్ జైన్ గారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికీకరణ బాటలో, ఇండస్ట్రియలైజేషన్లో భారతదేశంలోనే ముందుంది.
చాలా వేగంగా ముందుకు దూసుకొని పోతున్నదనే మాట వారు అన్నారు. ద రీజన్ వై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రియలైజేషన్ is because of one simple thing: able leadership and stable government. It's easier said than done. సమర్థవంతమైన నాయకత్వము, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం, ఈ రెండూ ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణలో ఈరోజు మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమతుల్యమైన అభివృద్ధి, పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, పట్టణంలో పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు పారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పిస్తూనే, మరొక వైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కానీ, కుల వృత్తులు కానీ, వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అంతే ధీటుగా, అంతే సంకల్పంతో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. When these two important sectors are balanced, rural development and urban development, agriculture and industry, if they go hand in hand, కలిసి కట్టుగా ముందుకు నడిచినప్పుడు బ్రహ్మాండంగా సమతుల్యమైన అభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉంటుంది. మరొక వైపు సుస్థిరమైన ప్రభుత్వం, దృఢచిత్తంతో నిర్ణయాలు తీసుకునే నాయకత్వం, దానివల్లనే ఈరోజు టీఎస్ ఐపాస్ లాంటి ఒక విప్లవాత్మకమైన విధానం వచ్చినా, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఫ్రమ్ outside of Hyderabad, friends of Mr. Jain, I would like to quickly explain the features of TS IPAS.